ఇంత ఈజీగా దీన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు? సో అందుకే ఎవరన్నా పొగుడుతున్నా అప్రిసియేషన్ ఇచ్చినా కూడా చాలు. ఐ నో ఇట్, థ్యాంక్ యూ, బట్ చాలు. బికాజ్ ఇప్పుడు నేను మళ్ళీ పొగడకపోతే నాలో ఏదో లోపం ఉంది అనే ఫీలింగ్ లోకి వెళ్ళడం కన్నా వీఆర్ జస్ట్ ఇనఫ్ ద వే వీఆర్ అనేది అమ్మాయిలందరికీ చెప్పి నేర్పిస్తే, అదేదో అంటారు కదా, ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరిగినట్టు ఉండాలి. ఆ బ్యాగేజ్ వేసుకుని, ట్రామాలు వేసుకుని, ఓవర్ థింకింగ్ వేసుకుని తిరగడం ఇంటికి మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు. బికాజ్ ఆడపిల్ల ఇంకొకరిని కనగలిగే ఒక బలం ఉన్న తను స్త్రీకి మాత్రమే ఉంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, అదేదో అబ్డామిన్ లోనే అన్ని ట్రామాస్ స్టోర్ అవుతాయి అంటారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్, ద బర్త్ యు ఆర్ గివింగ్ ఈస్ ఆల్సో నాట్ డూయింగ్ ఎనీ గుడ్ ఫర్ ద సొసైటీ. సో యూ హ్యావ్ టు బీ హ్యాపీ టు జస్ట్ గివ్ బర్త్ టు వన్ అనదర్ హ్యాపీ పర్సన్, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఆ జాగ్రత్త అమ్మాయిలే ప్రొటెక్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే తల్లులు ఇప్పుడే రియలైజ్ అయ్యి ముందు నుంచే అవన్నీ లేకుండా ఉండేలా పెంచుకుంటే ఇంకా బాగుంటాం, ఇంకా ఆనందంగా ఉంటాం, ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అందుకే ఆ బాధ వచ్చిందండి. ఎస్. శ్రీరామ్ చంద్ర గారు, హాయ్ అండి.